ఈ వీడియోలో 2022లో రిలీజ్ అయిన పామాలి అనే ఇండోనేషియన్ హారర్ మూవీ చూడబోతున్నాం. మూవీ స్టార్టింగ్ లో ప్రెగ్నెన్సీతో ఉన్న హీరోయిన్ ని ఒక దెయ్యం చంపడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి 3 రోజుల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. హీరో ప్రెగ్నెన్సీతో ఉన్న హీరోయిన్ ని తీసుకుని తన సొంత ఊరికి వెళ్తాడు. 20 సంవత్సరాల ముందు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన హీరో అక్కడ ఉన్న వాళ్ళ ఇంటిని అమ్మడానికి మళ్ళీ ఇప్పుడు ఆ ఊరికి వచ్చాడు. ఇప్పటి వరకు చచప్ అనే అతను ఆ ఇంటిని చూసుకుంటున్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ చచప్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు చచప్ వాళ్ళ బామ్మ అక్కడికి వచ్చి ఈ ఊరి ఆచారాల ప్రకారం చీకటి పడిన తర్వాత బయటకు రాకూడదని హీరోయిన్ తో చెప్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటి దగ్గర రూమ్ ని చూస్తుంటే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరో వాళ్ళక్క చీకటి పడిన తర్వాత గోర్లు కట్ చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి చీకటి పడిన తర్వాత గోర్లు కట్ చేయకూడదని చెప్పి వెళ్ళిపోతాడు. అయినా సరే ఈమె మళ్ళీ గోర్లని కట్ చేస్తుంది. ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లో చూపిస్తారు. వాళ్ళ ఇంటిని అమ్మడానికి కొన్ని రోజులు టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఆ ఇంట్లోనే ఉండాలని హీరో హీరోయిన్ ఇంటిని క్లీన్ చేస్తారు. కానీ ఆ ఇంటికి కరెంటు ఉండదు. రేపు ఉదయం ఎలక్ట్రీషియన్ ని తీసుకొస్తానని చెప్పి చచప్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేసేటప్పుడు హీరో వాళ్ళక్క రూమ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆ రూమ్ డోర్ లాక్ ఓపెన్ అవ్వదు. ఆ రోజు రాత్రి హీరోయిన్ బాత్రూమ్ ని క్లీన్ చేస్తుంటే ఆమెకి కొన్ని తల వెంట్రుకలు దొరుకుతాయి. వాటిని డస్ట్ బిన్ లో పడేసి మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ మళ్ళీ తల వెంట్రుకలు కనిపిస్తాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయనేది హీరోయిన్ కి అర్థం కాదు. మళ్ళీ వాటిని డస్ట్ బిన్ లో పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి విండో డోర్ క్లోజ్ చేస్తుంటే డోర్ క్లోజ్ అయ్యి ఆమె గోరు పగిలిపోతుంది. అప్పుడు ఆమె పగిలిపోయిన గోరుని కట్ చేస్తుంటే హీరో వచ్చి చీకటి పడిన తర్వాత గోర్లు కట్ చేయకూడదని అంటే ఎందుకు కట్ చేయకూడదని హీరోయిన్ అడుగుతుంది. చీకటి పడిన తర్వాత గోర్లని కట్ చేస్తే ఎవరో ఒకరు చనిపోతారని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ గోర్లని కట్ చేయడం ఆపేస్తుంది. కానీ ఆమె హీరో చెప్పిన మాటలు నమ్మదు. అలాగే పడుకున్న తర్వాత హీరోయిన్ కి ఒక సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడు మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతుంటే గోడకి ఉన్న హీరో వాళ్ళక్క ఫోటో కదులుతుంది. అప్పుడు ఆమె ఫోటోని సరిగ్గా సెట్ చేసి రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లో ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ సౌండ్ వచ్చే దగ్గరకు వెళ్లి చూస్తే అప్పుడు ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆర్మీలో ఉన్న తన భర్త చనిపోయాడని తెలిసి హీరో వాళ్ళక్క ఏడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో చూపిస్తారు. తర్వాత రోజు ఉదయం హీరోయిన్ హీరోతో వాళ్ళక్క రూమ్ లో ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపించిందని చెప్తుంది. అలాగే ఆ రూమ్ లో ఏముందో తెలుసుకోవడానికి ఆ రూమ్ కీస్ ని వెతుకుతారు. అప్పుడు ఒక చిన్న కబోర్డ్ లో హీరో వాళ్ళక్క ఫోటో అలాగే ఏదో పూజ చేసినట్టు కొన్ని వస్తువులు కనిపిస్తాయి. వాటిని చూసిన హీరోయిన్ అసలు మీ అక్కకి ఏమైందని హీరోని అడిగితే ఆమె చనిపోవడం మాత్రమే నాకు తెలుసు, కానీ ఆమెకు ఏం జరిగిందనేది నాకు గుర్తు లేదని హీరో అంటాడు. అదే టైం కి చచప్ ఎలక్ట్రీషియన్ ని తీసుకొస్తాడు. అప్పుడు హీరోయిన్ కబోర్డ్ లో దొరికిన పూజలు చేసిన వస్తువులని బయట పడేస్తుంది. వాటిని చూసిన చచప్ భయపడతాడు. అప్పుడు హీరోయిన్ వీటి గురించి నీకేమైనా తెలుసా అని చచప్ ని అడిగితే ఈ ఊరిలో ఉన్న వాళ్ళు దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి పూజలు చేస్తారని చచప్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరో వాళ్ళ ఫ్యామిలీ గురించి చచప్ ని అడిగితే అప్పుడు చచప్ ఎలా చెప్తాడు, నాకు అతని ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలియదు, కానీ వాళ్ళక్క ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలుసని చచప్ చెప్తాడు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి డోర్ లాక్ ఓపెన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మని చచప్ తో చెప్తాడు. అలా ఎలక్ట్రీషియన్ అలాగే చచప్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇంటిని క్లీన్ చేస్తారు. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే హీరోయిన్ అసలు మాట్లాడదు. అదే టైం కి హీరోకి బయట ఉన్న హీరోయిన్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు హీరో దెయ్యంతో మాట్లాడుతున్నాడు. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్న దెయ్యం మాయమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో హీరో వాళ్ళక్కని చూపిస్తారు. ఆమె భర్త చనిపోవడంతో జుట్టు కట్ చేసుకుని పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆమెని చైన్ తో ఒక రూమ్ లో కట్టేస్తాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ప్రెజెంట్ లో చూపిస్తారు. హీరో వాళ్ళక్క రూమ్ లో ఏముందో బయట నుంచి చూస్తుంటే కాలు స్లిప్ అయి కింద పడిపోతాడు. అదే టైం కి చచప్ డోర్ లాక్ ఓపెన్ చేసే వ్యక్తిని తీసుకొస్తాడు. మరోవైపు హీరోయిన్ తన జుట్టుని కట్ చేసుకుని కింద పడిన జుట్టుని తీస్తుంటే పైనుంచి ఎవరో కట్ చేసిన జుట్టుని పడేస్తారు. అప్పుడు హీరోయిన్ పైకి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు, కానీ ఆమె వెనక దెయ్యం ఉంటుంది. వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి కాబట్టి మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటే ఇంకో ఒక రోజు మనం ఇక్కడ ఉంటే ఈ ఇంటిని అమ్మేసి వెళ్ళిపోవచ్చని హీరో అంటాడు. అదే టైం కి చచప్ తీసుకొచ్చిన వ్యక్తి డోర్ లాక్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు హీరో వాళ్ళక్క రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ రూమ్ లో హీరో వాళ్ళక్కతో కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసిన హీరో బాధపడతాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో హీరో వాళ్ళక్కని చూపిస్తారు. ఆమెని చాలా రోజులు రూమ్ లో కట్టేసి ఉండడం వల్ల
వలన కాలుకి గాయమవుతుంది. అప్పుడు వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఆమె కాలుకి ఉన్న చైన్ లాక్ ని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో హీరోని చూపిస్తారు. ఆ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు హీరోకి ఒక లెటర్ దొరుకుతుంది. మరోవైపు హీరోయిన్ చచప్ దగ్గరకు వెళ్లి హీరో వాళ్ళ అక్కకి ఏం జరిగిందో చెప్పమని అడిగితే అప్పుడు అతను హీరో వాళ్ళ అక్కకి ఏం జరిగిందో చెప్తాడు. హీరో వాళ్ళమ్మ వాళ్ళ అక్క కాలుకి ఉన్న చైన్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఆమె ఇంటి బయట ఉన్న చెట్టుకి ఉరి వేసుకుని చనిపోయిందని చెప్తాడు. అలాగే ఆమె దెయ్యంలా మారకూడదని చేసిన పూజలు కూడా సరిగ్గా చేయలేదని మా అమ్మా నాన్న నాకు చెప్పారని చచప్ అంటాడు. ఇదంతా చెప్పిన తర్వాత చచప్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి హీరో చనిపోయిన వాళ్ళ అక్కని గుర్తు చేసుకుని బాధపడుతుంటే అప్పుడు రేడియో నుంచి ఏదో సాంగ్ వినిపిస్తుంది. అప్పుడు హీరో దగ్గరకు వెళ్లి చూస్తే ఆ రేడియోలో వాళ్ళక్క వాయిస్ వినిపిస్తుంది. వెంటనే హీరో ఆ రేడియోని పగలగొడతాడు. అప్పుడు హీరో వాళ్ళక్క దెయ్యంలా వచ్చి హీరో గొంతు నొక్కి చంపాలనుకుంటుంది. అప్పుడు అతను అరుస్తున్న సౌండ్ వినిపించి హీరోయిన్ అక్కడకు వచ్చి చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. వెంటనే హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్లి రేపు ఉదయం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చనిపోయిన హీరో వాళ్ళక్క వాళ్ళ నాన్నకి దెయ్యంలా కనిపించి అతన్ని చంపేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో చూపిస్తారు. హీరో వాళ్ళమ్మ రాసిన డైరీ చదివితే అతనికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళక్క చనిపోయిన తర్వాత ఆమె దెయ్యంలా మారకూడదని కొన్ని పూజలు చేశారు. వీళ్ళిద్దరికి కబోర్డ్లో దొరికినవి ఆ పూజకు సంబంధించినవే. కానీ ఆ పూజ పూర్తవ్వాలంటే వాళ్ళక్క పెళ్లికి వేసుకున్న డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ లేకపోవడం వలనే ఈ పూజ సగంలోనే ఆగిపోయింది. ఆ డ్రెస్ ఎక్కడ ఉందో కనిపెట్టి ఈ పూజని పూర్తి చేస్తే ఆమె ఆత్మ శాశ్వతంగా మాయమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో వాళ్ళక్క డ్రెస్ ఎక్కడ ఉందో కనిపెట్టి ఈ పూజని పూర్తి చేయాలనుకుంటాడు. అలా వాళ్ళక్క రూమ్ లో వెతుకుతుంటే ఆమె ఏడుస్తున్న సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తాడు. అదే టైంకి హీరోయిన్ హీరో కనిపించలేదని బయటకు వస్తుంటే ఆ రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది. మరోవైపు బయట చెట్టుకు ఉన్న ఉయ్యాల దానికదే ఊగుతుంది. అలాగే హీరో వాళ్ళక్క దెయ్యం చెట్టు పై నుంచి హీరోయిన్ రూమ్ లోకి వెళ్తుంది. వెంటనే హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తే డోర్ క్లోజ్ అవుతుంది. అప్పుడు అతను వేరే డోర్ నుంచి వెళ్ళడానికి పరిగెడుతూ కింద పడిపోతే అతని కాలుకి కర్ర గుచ్చుకుంటుంది. కానీ హీరో ఏదో విధంగా ఇంట్లోకి వెళ్లి ఆ దెయ్యం నుంచి హీరోయిన్ ని కాపాడుతాడు. అలాగే హీరోయిన్ కి ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి పూజ ఎలా చేయాలో ఆ పూజ చేయడానికి ఏం కావాలో కూడా చెప్తాడు. అలా కావలసిన వస్తువులన్నీ ఒక దగ్గర పెడతారు. కానీ హీరో వాళ్ళక్క పెళ్లి డ్రెస్ మాత్రం కనిపించదు. ఇదే విధంగా కొన్ని సంవత్సరాల ముందు హీరో వాళ్ళమ్మ ఆ డ్రెస్ ని వెతికింది. అప్పుడు ఆమెకి ఆ డ్రెస్ కనిపించదు. అప్పుడు దెయ్యంలా మారిన హీరో వాళ్ళక్క వాళ్ళమ్మని కూడా ఇప్పుడు ప్రెజెంట్ లో హీరో హీరోయిన్ ఆ డ్రెస్ ని ఎలాగైనా కనిపెట్టాలని అనుకుంటారు. అప్పుడు సడన్ గా హీరోయిన్ గట్టిగా అరుస్తూ హీరో చేతిని గట్టిగా పట్టుకుంటే అప్పుడు హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే హీరోకి 5 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళక్క ఎవరికీ తెలియకుండా పెళ్లి డ్రెస్ ని ఒక దగ్గర దాస్తుంది. ఆ డ్రెస్ దాయడం హీరో చూశాడని ఆమె హీరో చేతికి గాయం చేస్తుంది. ఇది తెలుసుకున్న హీరో వాళ్ళ నాన్న ఆమెని చైన్ తో కట్టి రూమ్ లో లాక్ చేశాడు. ఇప్పుడు హీరోకి వాళ్ళక్క డ్రెస్ ఎక్కడ ఉందో గుర్తొచ్చింది కాబట్టి హీరోయిన్ ని అక్కడే ఉండమని చెప్పి ఆ డ్రెస్ ఉన్న ప్లేస్ కు వెళ్తాడు. ఇప్పుడే మూవీ స్టార్టింగ్ లో కనిపించినట్టు హీరోయిన్ బాడీలోకి దెయ్యం వెళ్లి ఆమె గాల్లో తేలుతుంది. మరోవైపు హీరోకి వాళ్ళక్క డ్రెస్ దొరుకుతుంది. అదే టైం కి హీరోయిన్ బాడీలో ఉన్న వాళ్ళక్క దెయ్యం అక్కడికి వచ్చి హీరోని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడు హీరో బాటిల్ తో ఆమె తలపై కొట్టి ఆ డ్రెస్ పట్టుకొని వెళ్లి పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా సగం పూజ అయిన తర్వాత హీరోయిన్ అక్కడికి వస్తే ఆమె బాడీలో ఉన్న దెయ్యం పోయిందనుకుని హీరో దగ్గరకు వెళ్తాడు. అప్పుడు దెయ్యం హీరోని చంపడానికి ట్రై చేస్తుంది. వెంటనే హీరో మంత్రాలు చదివితే హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యం పోతుంది. ఈ విధంగా పూజ పూర్తి చేసి ఆ దెయ్యాన్ని మాయం చేస్తారు. ఆ తర్వాత రోజు ఉదయం హీరో అనుకున్నట్టే ఆ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే హీరో వాళ్ళమ్మ రాసిన డైరీలో హీరో వాళ్ళక్క ప్రెగ్నెంట్ అని ఉంటుంది. అలాగే ఆమె చనిపోయిన తర్వాత ఆమె కడుపులో ఉన్న బేబీని ఇంటి ముందు ఉన్న చెట్టు కింద సమాధి చేశారు. అలాగే ఆ డైరీలో ఇంకొక ముఖ్యమైన విషయం ఉంటుంది. అదేంటంటే హీరో వాళ్ళక్క రాత్రులు గోర్లు కట్ చేయడం వలన అలాగే జుట్టు కట్ చేసుకోవడం వలన ఆమె బాడీలోకి దెయ్యం వెళ్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేసిందని ఆ డైరీలో ఉంటుంది. సో ఇదే విధంగా ప్రెగ్నెంట్ తో ఉన్న హీరోయిన్ రాత్రులు గోర్లు కట్ చేసుకుని అలాగే జుట్టు కూడా కట్ చేసుకుంది. కాబట్టి తన భార్యకి ఏమైనా అవుతుందేమో అని హీరో భయపడతాడు. అలా చచప్ వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత చచప్ వాళ్ళ బామ్మ హీరోయిన్ ని భయంతో చూస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కాళ్ళు నుంచి రక్తం వస్తుంది. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. దెయ్యంలా ఉన్న హీరో వాళ్ళక్క హీరోయిన్ బాడీ నుంచి ఆమె కడుపులో ఉన్న బేబీ బాడీలోకి వెళ్ళినట్టు చూపించారు.